హాయ్ అండి, దిస్ ఇస్ శివకుమార్. రీసెంట్గా మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే బెట్టింగ్ యాప్స్, కలర్ ట్రేడింగ్ గురించి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అగైన్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దయచేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి నా రిక్వెస్ట్, దయచేసి ఫ్రీ మనీ కోసం అలవాటు పడకండి. ఒకేసారి డబ్బులు వస్తాయి, మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయేమో, నైట్కి నైట్ మనం కొంచెం రిచ్ అవుతామేమో అనేసి నెగిటివ్ వేలో వెళ్ళకండి, ఓకేనా? సో బెట్టింగ్స్, కలర్ ట్రేడింగ్ యాప్స్ అనేది చాలా స్కాము. అది మనల్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే. సో దాని ద్వారా మనం పెద్దగా డబ్బు సంపాదించేది అయితే ఉండదు. దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దు. తొందరగా మనకు డబ్బులు వచ్చేసేస్తాయేమో, మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయేమో అని చెప్పేసి మీరు డబ్బులు పెట్టకండి. డబ్బులు పెట్టి తర్వాత ఈరోజు డబ్బులు పెడితే రేపు ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వస్తుంది ఆ అప్పుల్ని తీర్చుకోలేక. మీకు రియల్గా వర్క్ చేసుకోవాలి, ఇన్కమ్ అర్న్ చేసుకోవాలి అనుకుంటే జెన్యున్గా ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుని దానిపైన వర్క్ చేయండి. ఎందుకంటే ఆ స్కిల్ నేర్చుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళైనా సరే మీరు వర్క్ చేసుకోగలుగుతారు, ఓకేనా? సో గేమ్స్ ఆడి డబ్బులు వస్తాయి, బెట్టింగ్స్ ఆడితే డబ్బులు వస్తాయి అంటే ఎన్ని రోజులు వస్తాయి మనకి? ఎన్ని రోజులు ఆ డబ్బు మన దగ్గర ఉండగలుగుతుంది చెప్పండి? గేమ్స్ ఆడితే రేపు పొద్దున ఎవరైనా పిల్లల్ని ఇస్తారా? ఇవ్వరు కదా. బెట్టింగ్స్ వేస్తే రేపు ఎవరైనా పిల్లలు ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు దయచేసి. హాయ్ అండి, దిస్ ఇస్ శివకుమార్. రీసెంట్గా మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే బెట్టింగ్ యాప్స్, కలర్ ట్రేడింగ్ గురించి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అగైన్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దయచేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి నా రిక్వెస్ట్, దయచేసి ఫ్రీ మనీ కోసం అలవాటు పడకండి. ఒకేసారి డబ్బులు వస్తాయి, మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయేమో, నైట్కి నైట్ మనం కొంచెం రిచ్ అవుతామేమో అనేసి నెగిటివ్ వేలో వెళ్ళకండి, ఓకేనా? సో బెట్టింగ్స్, కలర్ ట్రేడింగ్ యాప్స్ అనేది చాలా స్కాము. అది మనల్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే. సో దాని ద్వారా మనం పెద్దగా డబ్బు సంపాదించేది అయితే ఉండదు. దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దు. తొందరగా మనకు డబ్బులు వచ్చేసేస్తాయేమో, మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయేమో అని చెప్పేసి మీరు డబ్బులు పెట్టకండి. డబ్బులు పెట్టి తర్వాత ఈరోజు డబ్బులు పెడితే రేపు ప్రాణాలను పోగొట్టుకోవాల్సి వస్తుంది ఆ అప్పుల్ని తీర్చుకోలేక. మీకు రియల్గా వర్క్ చేసుకోవాలి, ఇన్కమ్ అర్న్ చేసుకోవాలి అనుకుంటే జెన్యున్గా ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుని దానిపైన వర్క్ చేయండి. ఎందుకంటే ఆ స్కిల్ నేర్చుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళైనా సరే మీరు వర్క్ చేసుకోగలుగుతారు, ఓకేనా? సో గేమ్స్ ఆడి డబ్బులు వస్తాయి, బెట్టింగ్స్ ఆడితే డబ్బులు వస్తాయి అంటే ఎన్ని రోజులు వస్తాయి మనకి? ఎన్ని రోజులు ఆ డబ్బు మన దగ్గర ఉండగలుగుతుంది చెప్పండి? గేమ్స్ ఆడితే రేపు పొద్దున ఎవరైనా పిల్లల్ని ఇస్తారా? ఇవ్వరు కదా. బెట్టింగ్స్ వేస్తే రేపు ఎవరైనా పిల్లలు ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు దయచేసి.